హిమానీ భట్ శివపురి భారతీయ నటి. ఆమె హిందీ సినిమాలు, హిందీ సీరియల్స్లో క్యారెక్టర్ రోల్స్కు ప్రసిద్ధి చెందింది. హమ్ ఆప్కే హై కౌన్ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 1994 రాజా, 1995 దిల్వాలే దుల్హనియా లే జాయేంగే, 1995 ఖామోషి, 1996 హీరో నెం.1, 1997 దీవానా మస్తానా, 1997 బంధన్, 1998 కుచ్ కుచ్ హోతా హై, 1998 ఆమె బీవీ నెం.1, 1999 హమ్ సాత్ సాత్ హై, 1999 కభీ ఖుషీ కభీ ఘమ్ వంటి అనేక ఇతర చిత్రాలలో కూడా నటించింది. 2001 మై ప్రేమ్ కీ దివానీ హూ, 2003 ఆమె ప్రస్తుతం మరియు టీవీ యొక్క హప్పూకి ఉల్టాన్ పల్టాన్ షోలో కట్టో అమ్మ పనిచేస్తోంది. వ్యక్తిగత జీవితం. శివపురి ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ గర్హ్వాలీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి హరిదత్ భట్ శైలేష్ హిందీ ఉపాధ్యాయుడు, తల్లి శైల్ భట్ గృహిణి. హిమానికి హిమాన్షు భట్ అనే సోదరుడు ఉన్నాడు. ఆమె ఆల్ బాయ్స్ బోర్డింగ్ స్కూల్, ది డూన్ స్కూల్ చదువుకుంది. అక్కడ ఆమె తండ్రి హిందీ కవి, శైలేష్ అనే కలం పేరుతో ఉపాధ్యాయుడు. డూన్లో ఆమె నాటకాలలో చురుకుగా పాల్గొన్నది. భారతదేశంలోని డెహ్రాడూన్లోని డి.ఎవి కళాశాల నుండి ఆర్గానిక్ కెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చదువుతున్నప్పుడు ఆమె నాటక రంగంలో సమాంతర వృత్తిని ప్రారంభించింది. తరువాత ఆమె 1982లో తన నటనా వృత్తిని కొనసాగించడానికి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ప్రవేశం పొందింది. ఆయన ఫిర్ వహీ తలాష్లో సహాయ నటిగా పనిచేశారు. ఆమె 1995లో మరణించిన కాశ్మీరీ పండిట్, నటుడు జ్ఞాన్ శివపురి వివాహం చేసుకుంది. ఆమెకు కాత్యాయన్ అనే కుమారుడు ఉన్నాడు. కెరీర్. 1982లో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుండి పట్టభద్రుడైన తరువాత శివపురి ఎన్ఎస్డి రిపెర్టరీ కంపెనీలో కొంతకాలం పనిచేసి తరువాత ముంబై వెళ్లారు. శివపురి 1984లో అబాయేగా మజా చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. తరువాత షారుఖ్ ఖాన్ నటించిన 1989లో యాని గివ్స్ ఇట్ దోజ్ వన్స్ అనే టీవీ చిత్రం చేసింది. ఆ తరువాత ఆమె శ్యామ్ బెనగల్ యొక్క సూరజ్ కా సాత్వాన్ ఘోడా, 1993, మమ్ము, 1994 వంటి అనేక కళా చిత్రాలలో నటించింది. అయితే సూరజ్ ఆర్. బార్జత్య యొక్క హమ్ ఆపకే హైకౌన్తో ఆమెకు పెద్ద వాణిజ్యపరమైన అవకాశం వచ్చింది. 1994 కున్వర్ సిన్హా దర్శకత్వం వహించిన హుమ్రాయ్ డిడి నేషనల్ సీరియల్తో ఆమె టెలివిజన్ అరంగేట్రం చేసింది. ఇది దేవ్కి భోజయ్ పాత్ర విస్తృతంగా ప్రశంసలు పొందడంతో ఆమెకు గణనీయమైన ప్రజాదరణను ఇచ్చింది. అంతకుముందు ఆమె లేక్ టాండన్ యొక్క టీవీ షో ఫిర్ వాహీ తలాష్, శ్యామ్ బెనగల్ యొక్క యాత్రలో కొద్దిసేపు కనిపించారు. హుమ్రాహీ తరువాత ఆమె భారతీయ టెలివిజన్లో ఒక సాధారణ పాత్రగా మారింది. 1995లో జీ టీవీలో హస్రతిన్ వంటి ధారావాహికలలో నటించింది. తన కంటే రెట్టింపు వయస్సు ఉన్న వ్యక్తిని వివాహం చేసుకోవడానికి బలవంతం చేయబడిన అసంతృప్త భార్యగా, తన అవసరాలను తీర్చడానికి వివాహేతర సంబంధాల కోసం వెతుకుతుంది. కసౌతి జిందగీ కే, క్యూంకీ సాస్ భీ కభీ బహూ కీ రక్షా, చాందినీ, డాలర్ బహూ, జీటీవీ గా నటించింది. జోష్, స్టార్ ప్లస్, ఏక్ లడ్కీ అంజానీ సి, ఇటీవల ఘర్ ఏక్ సప్నా, సహారా 1, ఇండియా కాలింగ్, స్టార్ 1 లలో నటించారు. ఆమె సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ ఆసియాలో బాత్ హమారీ పక్కీ హై చిత్రంలో నటించింది. ఆమె ప్రధానంగా క్యారెక్టర్ యాక్టర్గా పనిచేసినప్పటికీ ఆమె కోయిలా 1997, పర్దేస్ 1997, దిల్వాలే దుల్హనియా లే జాయేంగే 1995, అంజామ్ 1994, కుచ్ కుచ్ హోతా హై 1998, కభీ ఖుషీ కభీ ఘమ్ వంటి చిత్రాలలో కొన్ని చిరస్మరణీయమైన పాత్రలు చేసింది. 2001 కొన్నేళ్లుగా ఆమె యష్ రాజ్ ఫిల్మ్స్, దర్శకుడు యశ్ చోప్రా యాజమాన్యం, రాజశ్రీ ప్రొడక్షన్స్, ధర్మ ప్రొడక్షన్స్, యష్ జోహార్ యాజమాన్యం తో సహా అనేక చిత్ర నిర్మాణ సంస్థలలో పనిచేసింది. ఆమె జె.పి. దత్తా తీసిన ఉమ్రావ్ జాన్ చిత్రంలో నటించింది. హిమానీ శివపురి 2009 వరకు జీ యొక్క హమారీ బేటీ ఉన్కా వివాహాలో కుల్ పాత్ర పోషించింది. ఆమె క్లుప్తంగా ది ఫేస్బుక్ జనరేషన్ అనే షార్ట్ డాక్యుమెంటరీ చిత్రంలో నటించింది. బ్లూ స్ట్రైక్ ప్రొడక్షన్స్, దేవ్ సమాజ్ మోడరన్ స్కూల్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సాహిల్ భరద్వాజ్ దర్శకత్వం వహించాడు.
గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ లీడర్షిప్ ఫౌండేషన్ నిర్వహించిన హార్మోనీ 2012లో జరిగిన రియల్ టు రియల్ ఫిల్మ్ మేకింగ్ కాంపిటీషన్లో ఈ చిత్రం పోటీపడి టాప్ 10 ఫైనలిస్టుల్లో ఒకటిగా నిలిచింది. సినిమాలు: అబయేగా మజా 1984, సైడ్ సోదరిగా, ఇన్ వాట్ అన్నీ గివ్స్ ఇట్ దోస్ వోన్స్ 1989, టీవీ: సూరజ్ కా సత్వన్ ఘోడా 1992, సప్నా అత్తగా దిల్వాలే 1994, ధన్వాన్ 1993, హమీద్ భాయ్ కోడలుగా, మమ్మో 1994, అన్వారిగా, నీవెవరు 1994, రజియాగా, అందాజ్ 1994, అన్క్రెడిటెడ్ శ్రీమతిగా, పానీపూరి శర్మ, నిషాగా అంజామ్ 1994, యార్ గద్దర్ 1994, పోలీస్ ఇన్స్పెక్టర్గా, శంకర్ భార్యగా ఆవో ప్యార్ కరెన్ 1994, మూడవది ఎవరు 1994, శాంతివర్మగా, త్రిమూర్తి 1995, జాన్కీ సింగ్గా, రాజు 1995, కాకిగా, గాడ్ అండ్ గన్ 1995, వీర్గటి 1995, సులోక్ తల్లిగా, దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే 1995, కమ్మోగా, యారానా 1995, బిచ్చగాడు చంపగా, కామినిగా హకీకత్ 1995, బండిష్ 1996, ప్రేమ్ గ్రంథ్ 1996, నాథుగా, ఖామోషి ది మ్యూజికల్ 1996, రాజ్ తల్లిగా, బాల బ్రహ్మచారి 1996, శాంతిగా, ఆర్తి కపూర్గా బేకాబు 1996, దిల్జాలే 1996, పర్దేశ్ 1997, కుల్వంతిగా, హీరోనెమ్ 1 1997, షన్నుగా, కోయిలా 1997, సుభాష్ భార్యగా మేరే సప్నోకి రాణి 1997, బేతాబీ 1997, రాధగా, ప్రొఫెసర్, రాజా తల్లిగా దీవానా మస్తానా 1997, రాజా తల్లిగా మిస్టర్ అండ్ మిసెస్ ఖిలాడి 1997, తిర్చి టోపివాలే 1998, రాగిణి సిన్హాగా జబ్ ప్యార్ కిసీసే హోతా హై 1998, రామ్లాల్ భార్యగా బంధన్ 1998, కుచ్ కుచ్ హోతా హై 1998, రిఫత్ బిగా, మెహందీ చిత్రం 1998, దహెక్ ఏ బర్నింగ్ ప్యాషన్ 1999, శ్రీమతిగా, జావేద్ భక్షి 1999, హమ్ సాత్ సాత్ హై, వీ స్టాండ్ యునైటెడ్ 1999, వకీల్ భార్యగా, ఆబ్ లౌడ్ చలెన్ 1999, శ్రీమతిగా, చౌరాసియా, డాగ్ ది ఫైర్ 1999, కజ్రీ తల్లిగా, అనారినం 1 1999, రాహుల్ అత్తగా, త్రిశక్తి 1999, శ్రీమతిగా, లక్ష్మీ ప్రసాద్, ఉమాదేవిగా హమ్ తుమ్ పే మార్తే హై 1999, వాస్తవ్ ది రియాలిటీ 1999, లక్ష్మి అక్కగా, సవితగా ఖూబ్సూరత్ 1999, సీతగా క్రోధ్ 2000, మేరీగా దుల్హన్ హమ్ లే జాయేంగే 2000, బాగీ 2000, శ్రీమతిగా హద్ కర్ ది ఆప్నే 2000, బకియాని, సప్నా అత్తగా చల్ మేరే భాయ్ 2000, తేరా జాదూ చల్ గయా 2000, శ్యామా ఆపగా, సీతా పిళ్ళైగా హమారా దిల్ ఆప్కే పాస్ హై 2000, కరోబార్ ది బిజినెస్ ఆఫ్ లవ్ 2000, శ్రీమతి సక్సేనాగా, ధై అక్షర్ ప్రేమ్కే 2000, స్వీటీగా, రాధా గంగ యొక్క జీవ తల్లిగా జిస్ దేశ్ మే గంగా రహతా హై 2000, అఫ్సానా దిల్వాలోన్కా 2001, తిత్లీబాయిగా, కమల్ భార్యగా జోడి నెం .1 2001, ముజే కుచ్ కెహనా హై 2001, సుష్మాగా, బస్ ఇత్నా సాఖ్వాబ్ హై 2001, హల్దీరామ్ భార్యగా కభీ ఖుషీ కభీ ఘమ్ 2001, హాన్ మైనే భీ ప్యార్ కియా 2002, మరియాగా, పేషెంట్ రాంగోపాల్ భార్యగా హమ్ కిసీసే కమ్ నహిన్ 2002, నాతో స్నేహం చేయండి 2002, శ్రీమతిగా, సహాని జీనా సిర్ఫ్ మెర్రేలియే 2002, శ్రీమతిగా, మల్హోత్రా కర్జ్ ది బర్డెన్ ఆఫ్ ట్రూత్ 2002, ఏక్ హిందుస్తానీ 2003, ఏక్ ఔర్ ఏక్ గయారా 2003, తారా మరియు సితార తల్లిగా, సుశీలగా మెయిన్ ప్రేమ్ కీ దివానీ హూ 2003, కుచ్ నా కహో 2003, మింటి అహ్లువాలియాగా, షార్ట్ ది ఛాలెంజ్
2004, ఇష్క్ హై తుమ్సే 2004 కమ్లాగా, కాంచన్ శర్మగా టైం పాస్ 2005, ముంబై గాడ్ ఫాదర్ 2005, చాంద్ సా రోషన్ చెహ్రా 2005, మేరీ ఆషికీ 2005, క్లాసిక్ డాన్స్ ఆఫ్ లవ్ 2005, ఇందు తల్లిగా ఇన్సాన్ 2005, గోవర్ధన్ భార్యగా ఖుల్లం ఖుల్లా ప్యార్ కరెన్ 2005, కోయి మేరే దిల్ మే హై 2005, శ్రీమతిగా ఐఎం గో మాయావి 2005, తమిళ చిత్రం జ్యోతిక తల్లిగా, ఉమ్రావ్ జాన్ 2006, కిస్మత్ కనెక్షన్ 2008, శ్రీమతిగా, మన్ ప్రీత్ గిల్ స్టెల్లాగా హాల్ ఏ దిల్ 2008, గోవర్ధన్ తల్లిగా డు నాట్ డిస్టర్బ్ 2009, రేడియో 2009, చిత్రం 2009, ఫుడ్ కోర్ట్లో షాన్యా బాస్గా, మిలేంగే మిలేంగే 2010, శ్రీమతిగా, గాంధీ ససురల్ సిమర్ కా 2011, రజ్జో ద్వివేది బువాజీ, 3 బ్యాచిలర్స్ 2012, శాలినీ దేవిగా, రబ్బా మేం క్యా కరూన్ 2013, తార తల్లిగా బేషరం 2013, నళిని డాక్టర్ గా క్లబ్ 60 2013, మిస్టర్ జోబీ కార్వాల్హో 2014, ఐనుల్ బీబీగా మీనా 2014, పెళ్లి పుల్లవ్ 2015, గులాబోగా, ననుకి జాను 2018, నాను తల్లిగా, ఒబామా ఒసామాను ప్రేమించినప్పుడు 2018, మేక్ ఇన్ ఇండియా 2019, పాలక్ తల్లిగా, అమ్మాకి బోలీ 2019, కళావతిగా, తీస్రా కౌన్ రిటర్న్స్ 2020, శాంతి ఆంటీ, ఖలాగా కార్టూట్ 2022, సీరియల్స్ హమ్ ఆపకే హైవో 1996 నుండి 1997, ఖట్టా మీధా 2000, యాత్ర ఫిర్ వహీ తలాష్, హమ్రాహీ, కుల్రాజ్ కోహ్లీగా హమారీ బేటీ కా వివాహ్, సులక్షణగా హస్రతిన్, దుర్గా దేవిగా గుగ్గుడి 1998 నుండి 1999, షన్నోగా సంజోగ్ సే బానీ సంగిని, ఐ లవ్ మై ఇండియా, నానిగా బాత్ హమారీ పప్కీ హై, రజ్జో ద్వివేదిగా ససురాల సిమర్ కా, శ్రీమతి లాజ్వంటిగా, श्रीमती कौशिक की पंच बहुइन घर एक सपना नानी, सास का अजाब गजब घर जमाई सुषमा तिवारी गा डाली अरमनों की, सुषमा जी, रीटा गा सुमित संभाल लेगा विष्णु कुमार, रेणु गा एक अनोखी प्रेम कहानी, रेणु गा एक विवाह ऐसा भी, कलावती परमार गा होम निर्मला मंचंद कटोरी, अम्मा सिंह गा हप्पू की उल्तान पलतान अस्तित्व, राधा जी गा एक प्रेम कहानी, राधा जी गा